అందరికీ నమస్తే అండి. వాస్తవాలు చెప్తే వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నచ్చదండి. ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేసేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నాలు చేస్తారు. పండగ సందర్భంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ఏవో చేశారు. వాటికి వీళ్ళకి నిప్పు వచ్చేసింది. దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు. తిరుపతిని 2 కొండలుగా చేయాలనుకున్నది రాజశేఖర రెడ్డి కాదు. ఏకంగా తిరుపతి అంటే తిరుమలని 7 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి. జీవో ఇచ్చేసాడు. జీవో నెంబర్ 746, 747 కావాలంటే చూసుకోండి. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేవుడితో ఆటలా అని చెప్పేసి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు. నేను వెంకటరెడ్డి గారు మాట్లాడాడు కదా, ఈయన ఒక అధికార ప్రతినిధి, ఈయన పేరు ఏదో శివశంకర్ ఏదో ఉంటుంది. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఓం నమో వెంకటేశాయ. మంచిది. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకున్నటువంటి ఈ సమయంలో రాజకీయంగా పరమావధిగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నీచ నికృష్ట సంస్కృతి సంప్రదాయాలకు తెరదీస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలందరికీ కూడాను కాల్స్ పంపించేసేసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హిందూ ధర్మాన్ని ఇలా చేశారు అలా చేశారు అనేటువంటి తప్పుడు ప్రచారాలు జనాల్ని తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ప్రజల్లో నిలదొక్కుకోలేక, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఈ పనులు ఏవి కూడాను ప్రజలకు నచ్చక, చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చక ఈ రోజు పూర్తిగా విఫలమవుతున్న సందర్భంలో ఏకైక ఎజెండాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకొని హిందూ మతస్థుల్ని, హైందవ సంస్థల్ని రెచ్చగొడుతూ ఈరోజు నీచ నికృష్ట సంస్కృతికి పాల్పడుతున్నారు. వాళ్ళు చెప్పినటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ అంశాలను అన్ని కూడా తీసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు 2007లో ఒక జీవో ఇచ్చేసేసి పూర్తిగా 7 కొండలు కూడా తిరుమల దేవస్థానం ఆధీనంలో ఉంటాయి అనేటువంటిది ధైర్యంగా చెప్పారు. ఇక రెండవది, మీరు చెప్తున్నటువంటి ఆ యొక్క శిలల పలకలు కానీ దేవుళ్ళను కానీ గుళ్ళని కూల్చడంలో ఒక నిమిషం ఆగు. జీవో నెంబరు 747, 46 అని చెప్పేసి బాగానే చదివేస్తున్నావు, కానీ 2007లో జీవో ఇచ్చారని. మరి అంతకంటే ముందు 2006లో మార్చి 14న జీవో నెంబర్ 338 ఎందుకు రిలీజ్ చేశారు? మరి దాని గురించి ఎందుకు చెప్పట్లేదండి? ఉన్నదేగా చెప్పింది. ఇప్పుడు నువ్వు వీడియో స్టార్టింగ్లో ఓం నమో వెంకటేశాయ అన్నావు. జగన్మోహన్ రెడ్డి చేత అనిపించే మాట ఏ రోజైనా సరే ఇప్పుడు అక్కడ దాకా వద్దండి. మొన్న క్రిస్మస్కి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళాడు. ఇవాళ సంక్రాంతి వచ్చింది. ఏదైనా హిందూ దేవాలయానికి వెళ్ళాడా? లేదు. కనీసం ఎక్కడా కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొన్నట్టు కూడా ఎక్కడ ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఉందా? లేదు. మరి ఎవరిని మోసం చేస్తున్నారు? అడెవడ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గుడికి వెళ్తూ బూట్లు కూడా తీరని చెప్పేసి అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి అసలు గుడికే వెళ్ళడు కదా. వెళ్ళాడా? ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి తిరుమల వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా ఇప్పటి వరకు వెళ్ళిన ఫోటో ఒక్కటి చూపించండి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు అయినా, ఇంకొక సందర్భంలోనైనా సరే ఎప్పుడైనా సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? లేదు కదా. మరి ఇది హిందువుల్ని కించపరచడం కాదా? చిన్న లాజిక్ అండి. మొన్న డిసెంబర్ 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళాడు. పులివెందులో అక్కడికి వెళ్ళాడు. మనం చూసాం, అవన్నీ కూడా వీడియోలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కదా. మరి సంక్రాంతి కదా. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా దేవాలయాలకు వెళ్తున్నారు, పోటీలు నిర్వహిస్తున్నారు, అక్కడ పాల్గొంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడండి? అంటే హిందువుల మీద అంత ప్రేమ ఉంది, జగన్మోహన్ రెడ్డి హిందువే, జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని గౌరవిస్తానని చెప్పేసి నిన్న అప్పాబాయ కౌరులు చెప్పే మీరు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడండి? అందరినీ సమానంగా చూడాలి కదా. అది ఏ మతం అనేది పక్కన పెట్టేసే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఇంకోటి పక్కన పెట్టేస్తే, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా మీకు మతాల పట్ల ఎలాంటి భావం లేదు అంటే, ఒక మతాన్ని ఎక్కువగా ఇంకో మతం తక్కువగా చూసే ఆ భావన జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళట్లా? మరి అవన్నీ మానేసి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 747 తీసుకొచ్చేసాడండి, 46 తీసుకొచ్చేసాడండి, 2007లోనే జీవో ఇచ్చాడండి. అంతకంటే ముందు 2006లో జీవో ఎంఎస్ నెంబర్ 338 జీవోని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఆ జీవోలో చాలా స్పష్టంగా తిరుమల విస్తీర్ణం 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే అన్నారు. కేవలం ఆ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోకి 2 కొండలు వస్తాయి. ఒకటి వెంకటాద్రి, ఇంకోటి శేషాద్రి అనుకుంటా. 2 కొండలు మాత్రమే వస్తాయి. మిగిలిన 5 కొండలు తిరుమల పరిధిలోకి రావు. మేము వాటిని మిగిలిన 5 కొండలను కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేస్తామండి. రకరకాలుగా మనం డెవలప్మెంట్కి ఇచ్చేసుకోవచ్చు, రిసార్ట్లు కట్టేయచ్చు, చర్చిలు కట్టేయచ్చు, ఇంకోటి కట్టేయచ్చు అని చెప్పేసి అని జీవోని తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. 2007 జూన్లోనే ఇచ్చారు 746 అనుకుంటా. తర్వాత అక్టోబర్లో ఒకటి ఇచ్చారు 747.
మరి ఆ 2 జీవోల గురించి మాట్లాడే మీరు 2006 మార్చి 14 ఇచ్చిన జీవో నెంబర్ 338 గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? రెండు కొండల వివాదం అక్కడే మొదలైంది కదా. నేను నిన్నటి వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఒకసారి చూడండి. ఆ జీవోలు ఏమని చెప్పుకొచ్చారు, చాలా స్పష్టంగా రాసుకొచ్చారు కదా. ఆ పరిధి ఇంతే అని చెప్పేసి 27.5 చదరపు కిలోమీటర్లు అని చెప్పేసి అని. తిరుమల విస్తీర్ణం మొత్తం ఎంత, 7 కొండలు కలిపితే దాదాపు 250 చదరపు కిలోమీటర్లు. మీరు ఎంత నొక్కేయాలని చూశారు? అప్పుడే కదా వ్యతిరేకత మొదలైంది. ఈ 2 కొండల వివాదం మొదలైంది GOMS నెంబర్ 338తో. మార్చి 14, 2006 ఆ జీవో రిలీజ్ చేశారు. అప్పుడు భక్తులు, స్వాములు, పీఠాధిపతులు, హిందువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర రాజకీయ పార్టీ నాయకులంతా కలిసి వ్యతిరేకిస్తే దాదాపు సంవత్సరం కాలం పాటు పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ప్రభుత్వంపైన వ్యతిరేకత ప్రదర్శించినప్పుడు, నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పుడు ప్రభుత్వం దిగొచ్చి లేదు మేము ఈ కార్యక్రమానికి పూనుకోవట్లేదు, తిరుమల 2 కొండలు కాదు 7 కొండలు కానీ ఉంచుదామని చెప్పేసి అప్పుడు జీవో నెంబర్ 746, 47 తీసుకొచ్చారు కదా. మరి ఎంత మ్యాటర్ ఉన్నప్పుడు సింపుల్గా 2007లో రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చేసారండి. జనాల పిచ్చోళ్ళు, జనాలకు ఏమీ తెలియదు అని చెప్పేసి మీరు అనుకుంటే సరిపోద్దా? ఉన్నదేగా చెప్పింది. మీ హయాంలో ఏం చేశారు? పోనీ రాజశేఖర రెడ్డి గారి సంగతి పక్కన పెట్టేసే, 10 ఏళ్ల కిందటి నాటి ముచ్చటప్పుడు నేను మాట్లాడను. మీరు 2019 నుంచి 2024 వరకు మీరు పరిపాలించారు కదా. ఏ రోజైనా సరే హిందువుల మనోభావాలను గౌరవించారా? అంతర్వేదిలో రథాలు తగలబెట్టారు, శ్రీరాముడు తల దగ్గర నుంచి తీసుకున్నా, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా ఏకాగ్గాల్లాగా ఒక్కడే వెళ్ళేసి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించింది కాకుండా ఆ వైవి సుబ్బారెడ్డి గారి భార్య అక్కడ ఏమని మా నినాదాలు చేశారండి, జగన్ నాయక గోవింద రక్షక ఇంకోటి ఏదో చెప్పుకొచ్చిందండి. స్వామివారి సన్నిధిలో గోవింద స్మరణ తప్పితే ఇంకొక పదం వినపడని చోట జగన్మోహన్ రక్షక గోవింద గోవింద ఏదో ఒక నినాదం చేసుకొచ్చింది. ఎంత అపచారం అది. ఆ వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సాంప్రదాయపరంగా హిందువుల్లో ఒకవేళ నిజంగా మనోభావాలు గౌరవించి ఉంటే, సాంప్రదాయాన్ని పాటించి ఉంటే సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. లేదు, ఎప్పుడు కూడా సమర్పించలేదుగా. వెళ్ళాడా? 5 ఏళ్లలో ఎప్పుడైనా వెళ్ళాడా? పోనీ ఈ రోజుకి కూడా ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏంటంటే స్వామివారికి పట్టు వస్త్రాలు ఎలాగో ఏకగ్గాలకు ఒక్కడిచ్చేస్తాడు. మిగిలిన పండగలకి ఉగాది అవ్వచ్చు, శ్రీరామనవమి అవ్వచ్చు, కృష్ణాష్టమి అవ్వచ్చు, లేదంటే వినాయక చవితికో, లేదంటే దసరాకో, ఇంకోటికో ఏ రోజు కూడా గుడికి వెళ్ళలేదు కదా. దాని తాడేపల్లి కొంపలో సపరేట్గా ఒక సెట్ వేసుకొని కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ అతడు సినిమా టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగులు మీరు పాడించారు. అక్కడ పాడించారా లేదా? మరి ఎవరికి చెప్తున్నారండి? మీరు ఎందుకు వెళ్ళరండి మరి అలాంటప్పుడు? ఇక్కడ వ్యత్యాసం ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఆ వ్యత్యాసం ఉంది. నేనేం కించపరచట్లా, జగన్మోహన్ రెడ్డి చేసాడు కాబట్టి ఇలా చేసాడు అని చెప్తున్నాను తప్పితే కించపరచట్లా. హిందువులు ఉన్న వాస్తవం చెప్తే ఎందుకండి ఊళ్ళకి ఎక్కువ ఎందుకండి? ఇంకా మాట్లాడదా. తీర్థంలో రాముడు తల నరికిన వ్యక్తికి మీరు 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇచ్చి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు హిందువుల్ని రెచ్చగొడుతున్నారు, ఎవరి మీద తోస్తున్నారు అనేటువంటిది. ఇక రథం కాల్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సిబిఐ విచారణకి ఆదేశించారు. తర్వాత ఎన్ని గుళ్ళు కట్టించారు ఏంటి అనేటువంటి తెలుసు. మీలాగా విజయవాడలో పుష్కరాలు అడ్డం పెట్టుకుని 40 గుళ్ళను కూర్చోలేదు. ఆ గుళ్ళను రీప్లేస్ చేసి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆ నెయ్యి సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు. నెయ్యి మీ హయాంలో జరిగింది. ఆ కల్తీ నెయ్యి వచ్చినప్పుడు మీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో వచ్చి మరీ మెటగాల్లాగా ఉన్నాడు. వీడు ఎప్పుడు నేను చూడలేదు, తక్కువగా చూస్తూ ఉంటాను అనుకుంటా. వీడు మరీ మెటగాల్లాగా ఉన్నాడు. వీడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాడనే విషయాన్ని మర్చిపోయాడు. నెయ్యి కల్తీ ఎవరి హయాంలో జరిగింది? మీ హయాంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి 40 గుళ్ళు కట్టించేసాడు, 70 గుళ్ళు కట్టించేసాడు, 100 గుళ్ళు కట్టించేసాడు. ఎక్కడ కట్టించేసాడు? కనీసం కుటుంబ సమేతంగా ఏ గుడికి కూడా వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గుళ్ళు కట్టించేసాడంటే ఆవిడ నమ్ముతాడా? మీరు అక్కడ దాకా వద్దు. ఈ తిరుమల 2 కొండల వివాదంలో మీరు ఇప్పుడు ఏదైతే 2007లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 746, 747 గురించి మాట్లాడుతున్నారు కదా, దానితో పాటు మీకు దమ్ము ఉంటే ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు తిరుమలని 2 కొండలు చేయాలనే ఉద్దేశం లేదు అని మీరు చెప్పాలనుకుంటే జీవో నెంబర్ 338 గురించి కూడా ప్రస్తావించి నీట్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ 2007 సంగతి తర్వాత, అంతకంటే ముందు 2006 కూడా ఉంది.
2006లో ఇచ్చిన జీవో నెంబర్ 338 ఏదైతే ఉందో దాని గురించి రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పండి. ఆ జీవో ఎందుకు రిలీజ్ చేశారో, ఆ జీవోలో ఉన్న సారాంశం ఏంటి, ఆ తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ చెప్పుకుంటే చాలా పోతాయి. ఉన్న వాస్తవాలే ప్రచారం చేసి వ్యతిరేకంగా ఏం ప్రచారం చేయట్లా. ఎన్నాళ్ళు చేయలేదంటే, ఎన్నాళ్ళ మాట్లాడలేదంటే మతాల మధ్యన ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఊరుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. మాట్లాడితే మన టీవీ డిబేట్లో సనాతన ధర్మం, సనాతని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడడం, హిందువుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, కొంతమంది చేత మాట్లాడిపించడం, ఇవన్నీ చూసిన తర్వాత సరే మీకు లేని బాధ మాకెందుకండి అంటే మీరు ఎంతన్నా రెచ్చగొట్టవచ్చు, మీరు ఎన్నన్నా మాట్లాడచ్చు, తిరిగి మేము అనకూడదా? మాకు అసలు ఇచ్చలేదా? ఇక నుంచి అన్నీ మొదలైతే బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.